పడకూడదని దూరదృష్టితో గవర్నర్ ముఖ్యమంత్రి గారి డిజైన్ చేశారు. అందుకని ఇన్ని స్క్వేర్ ఫీట్ కావాలి. ఇన్ని స్క్వేర్ ఫీట్ ఎందుకని ఆయన అడిగారు. కంపారిజన్ హైదరాబాద్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దాంట్లో ఏంటంటే ఓన్లీ మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్. మందలా కాదండి, అందరూ ఒకే దగ్గర. నేను అదే మొన్న చెప్పాను, ప్రతి ఒక్కరు మాట్లాడే ముందు పూర్తిగా స్టడీ చేసి డీటెయిల్గా స్టడీ చేసి మాట్లాడండి, పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని కొంత తెలుసుకొని మాట్లాడటం వల్ల ప్రజల్ని అడ్డదారులు పట్టిస్తుంది. నేను మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ కట్టే రాజధానిలో ప్రజలకు సౌకర్యంగా ఉండాలా, ప్రజా పరిపాలన ఉండాలా. ఒకసారి అక్కడికి వస్తే అన్ని పనులు అక్కడే చేసుకొని ప్రజలు వెళ్ళాలా. డిఫరెంట్ డిస్ట్రిక్ట్లు కానీ డిఫరెంట్ జిల్లాలు కానీ తిరగకూడదనే ఉద్దేశం చేసింది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలా. వీటన్నిటికంటే కూడా మీ ఉద్దేశంలో రాజధాని ఎక్కడో మీరు చెప్పండి. మీరు రోజుకు ఒక మాట, సంవత్సరానికి ఒక మాట వద్దు. ఇట్ ఈస్ క్లియర్. మాదైతే వెరీ క్లియర్. అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో పూర్తిగా అయిపోద్ది, పూర్తి కంప్లీట్ అవుద్ది. ఏదైతే రైతు సోదరుల దగ్గర ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ తీసుకుంటున్నామో దాన్ని కూడా డిజైన్ చేస్తున్నాం. ఈసారి అయితే దాన్ని కూడా వీలైనంత తొందరలో టేకప్ చేసి ఈ యొక్క 3.5 సంవత్సరాల్లో దాన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఉద్యోగాల కల్పన కోసం స్మార్ట్ ఇండస్ట్రీస్గా చేస్తున్నాం. నేను ఒకటే చెప్పేది, మీరు ఎవరు మాట్లాడదలుచుకున్నా మాట్లాడాలన్నా మీకు స్వతంత్రం ఉంది. కానీ మాట్లాడే ముందు డేటా తీసుకొని మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు సార్. ఇప్పుడు విజయవాడ, గుంటూరు అంటే అమరావతి క్యాపిటల్ సిటీ ఫస్ట్ 217 చదరపు కిలోమీటర్లు పెట్టామండి. దానికి యాక్చువల్గా ఏంటంటే ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత వచ్చి స్మార్ట్ ఇండస్ట్రీస్ కావచ్చు, వాటి కోసం తీసుకునే ఏరియాతో క్యాపిటల్ సిటీ అవుతుంది. తర్వాత యాక్చువల్గా ఏంటంటే విజయవాడ కానీ, మంగళగిరి కానీ, తర్వాత గుంటూరు కానీ ఇవన్నీ కూడా ఒక అంటే ఫ్యూచర్లో మాస్టర్ ప్లాన్లో గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం కలిసి ఒక మెగా సిటీ చేస్తా అనేది మాస్టర్ ప్లాన్. ఇట్ టేక్స్ టైం. ఓకే.